నటి శ్రీరెడ్డి వివాదంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనుసరించిన విధానం వ్యవహార శైలిపై హీరో మంచు విష్ణు నిప్పులు చెరిగారు. మా తీరు తనను మనస్సు తీవ్రంగా గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో సభ్యుల సంక్షేమం కోసమే ఈ అసోసియేషన్ ఏర్పడిన సంగతిని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఈ అసోసియేషన్ ఏర్పాటైందన్నారు. ఈ కారణాలతోనే చాలా మంది నటులు ఈ అసోసియేషన్లో చేరారని, కాలక్రమేణా సభ్యుల సంఖ్య పెరిగిందని గుర్తు చేశారు. శ్రీరెడ్డి విషయంలో అసోసియేషన్ ప్రవర్తించిన తీరును ఎండగడుతూ అధ్యక్షుడు శివాజీరాజాకు విష్ణు బహిరంగ లేఖ రాశారు. ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు? మాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు నన్ను గందరగోళానికి గురిచేశాయి. మాలో సభ్యత్వం లేని ఆమె చేసిన ఆరోపణల ఆధారంగా మీరు కొంతమంది సభ్యులు హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి 900 సభ్యుల్లో ఏ ఒక్కరూ ఆమెతో నటించకూడదని ఆదేశించారు. మంచిది. కానీ ఆ 900 సభ్యుల్లో మా నాన్న, నా తమ్ముడు, నా సోదరి, నేను ఉన్నాం. ఒక నటుడిగా, నిర్మాతగా నేనెవరితో నటించాలో నిర్ణయించుకునే హక్కు నాకుంది. నిబంధనలు మీరు పెట్టడానికి వీల్లేదు. అంతేకాకుండా కొంతమంది వ్యక్తులపై, కుటుంబాలపై, మొత్తం సినీ పరిశ్రమపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఆశ్చర్యకరంగా మళ్లీ మీరే పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఆమెపై నిషేధాన్ని ఎత్తేశారు. మీ చర్యల వల్ల దేశవ్యాప్తంగా మనమంటే చులకన భావం ఏర్పడింది అంటూ లేఖలో విష్ణు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముందు మా మార్గదర్శకాలేంటో స్పష్టం చేయాలని విష్ణు కోరారు. ప్రొడక్షన్, డాన్స్, ఫైట్ యూనియన్స్, ఇతర 24 కళ్లకు సంబంధించిన వారందరికీ ఖచ్చితమైన మార్గదర్శకాలు తెలియచేయాలన్నారు. బాగా పాపులర్ అయిన చాలా మంది తెలుగు నటులకు మా మెంబర్షిప్ లేదు. వారందరితో నటించేందుకు తనను అనుమతిస్తారా అంటూ విష్ణు ప్రస్తుత పరిణామాల వల్ల సినీ పరిశ్రమ పరువు భ్రష్టు పట్టిందన్నారు. అసలు మా ఒక్కటి సరిపోదని ఫిల్మ్ ఛాంబర్ ఓ గ్రీవియన్స్ సెల్ ను ఏర్పాటు చేయాలని విష్ణు సూచించారు. దీనిలో నిర్మాతలు, దర్శకులు, రచయితలు, మేనేజర్లు అందరూ భాగం కావాలన్నారు. మరి దీనిపై మా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.